నమస్తే, వెల్కమ్ టు 121 న్యూస్. నేను గౌతమి. నియోజకవర్గాలకు సంబంధించిన వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. అసలు బిల్లు ఆమోదం పొందుతాయా లేదా అని పక్కన పెడితే సినిమా తరహాలో సభలో వాదోపవాదనలు జరుగుతున్నాయి. గురువారం కేంద్ర ప్రభుత్వం లోక్సభలో 3 ముఖ్యమైన బిల్లులు ప్రవేశపెట్టింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, 2026 డీలిమిటేషన్ బిల్లు, 2026 కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2026లోనూ లోక్సభ ముందు కేంద్రం ఉంచింది. ఈ బిల్లుకు మద్దతివ్వాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి మోడీ ప్రసంగం సభలో హైలైట్ అయ్యాయి. ఇద్దరూ తమదైన మార్కు చూపిస్తూ ఓవైపు విపక్షాలకు చురుకులు అంటిస్తూ మరోవైపు వారిని ఒప్పించేందుకు ప్రయత్నాలు చేశారు. ప్రజలను వర్గాలుగా భావించి వారిని ఆకట్టుకునేలా మాట్లాడాలంటే ప్రధాని తర్వాతే ఎవరైనా. మహిళల గురించి మాట్లాడాలంటే ఆయనకు ఆయనే సాటి. 33% రిజర్వేషన్లు మహిళలకు గిఫ్ట్ కాదని అన్నారు. అది వారి హక్కు అని చెప్పారు ప్రధాని. 2029 లోక్సభ ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అమలుకి రావాలని, దీనికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. గత 3 దశాబ్దాలుగా ఈ బిల్లును ఆలస్యం చేయడం ద్వారా దేశంలోని మహిళలకు అన్యాయం జరిగిందని, ఇప్పుడు దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని పిలుపునిచ్చారు. క్రెడిట్ పాలిటిక్స్ గురించి మాట్లాడిన ప్రధాని తనదైన మార్కు చూపించారు. ఈ బిల్లు వల్ల తనకు రాజకీయ లాభం కలుగుతుందని భావిస్తే ఈ బిల్లుకు పూర్తి మద్దతు ఇచ్చి ఆ క్రెడిట్ విపక్షాలు తీసుకోవాలని అన్నారు. ఈ విషయంలో తాను విపక్షాలకు బ్లాంక్ చెక్ ఇస్తానని తెలిపారు. క్రెడిట్ వద్దంటూనే క్రెడిట్ కొట్టేసే కామెంట్స్ చేశారు ఆయన. దేశ విధాన నిర్ణయాల్లో 50% జనాభా ఉన్న మహిళల భాగస్వామ్యం లేకుండా వికసిత్ భారత్ సాధ్యం కాదని ప్రధాని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక మహిళా రిజర్వేషన్ అమలు కావాలంటే డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందన్నారు మోడీ. అయితే డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని అపోహ వద్దన్నారు ఆయన. నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని ఆయన హామీ ఇచ్చారు. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రయోజనాలను కాపాడతామని స్పష్టం చేశారు. లోక్సభలో సభ్యుల సంఖ్యను పెంచడం ద్వారా ఏ రాష్ట్రం కూడా తన ప్రస్తుత ప్రాతినిధ్యాన్ని కోల్పోకుండా చూస్తామని, ఇది దేశ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని వివరించారు. అమిత్ షా కూడా తన వాక్చాతుర్యాన్ని సభలో బాగానే ప్రదర్శించారు. డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందనే వాదనను ఆయన తోసిపుచ్చారు. సౌత్ లో 5 రాష్ట్రాల మొత్తం సీట్లు 129 నుండి 195కు పెరుగుతాయని, సభలో వాటి శాతం ఏమాత్రం తగ్గదని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో ఎంపీ సీట్లు 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి పెరుగుతాయని, తెలుగు రాష్ట్రాల్లో పెరగబోయే ఎంపీల సంఖ్యను ప్రకటించారు అమిత్ షా. డీలిమిటేషన్ ప్రక్రియ అంతా కమిషన్ ద్వారా అత్యంత పారదర్శకంగా జరుగుతుందని, ఇందులో ప్రభుత్వం జోక్యం చేసుకోదన్నారు హోంమంత్రి. ఇక మతం ఆధారిత కోటాపై కూడా మరోసారి ఆయన స్టాండ్ వినిపించారు. రాజ్యాంగ విరుద్ధమైన మతం ఆధారిత కోటాలకు తమ ప్రభుత్వం వ్యతిరేకమని తేల్చి చెప్పేశారు. కేవలం మహిళా సాధికారత కోసమే 33% బిల్లు తెచ్చామన్నారు ఆయన. దక్షిణాదికి ప్రయారిటీ తగ్గుతుందని విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు అమిత్ షా. ప్రతిపక్షాల డీలిమిటేషన్ రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నాయని విమర్శించారు. చట్టంలోని ప్రతి కామా, ఫుల్ స్టాప్ పాత నిబంధనల ప్రకారమే ఉందని, తాము ఎటువంటి మార్పులు చేయలేదని చెప్పారు. దక్షిణాది ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నాలను మానుకోవాలని సూచించారు. 2029 సెషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, దేశ విభజన రాజకీయాలు చేసే వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అమిత్ షా వార్నింగ్ ఇచ్చారు. అమిత్ షా, మోడీ ఎన్ని ప్రసంగాలు చేసినా రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం లభించే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. ప్రత్యేక మెజారిటీ ఉంటేనే ఈ బిల్లును ఆమోదం లభిస్తుంది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. విపక్ష కూటమి సహా దక్షిణాది రాష్ట్రాలు దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. తమిళనాడు ఎంకే స్టాలిన్ ఈ విషయంలో చాలా అగ్రెసివ్ గా ఉన్నారు. గురువారం డీలిమిటేషన్ బిల్లు పత్రాలను దహనం చేసి తన నిరసన వ్యక్తం చేశారు. దీనిని ఆయన ఒక నల్ల చట్టంగా అభివర్ణించారు. జనాభా ప్రతిపాదకన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంటులో తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 1970లో కేంద్రం సూచించిన జనాభా నియంత్రణను విజయవంతం చేసిన దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు
తగ్గించడం అంటే అది శిక్ష వేయడమేనని ఆయన వాదించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు భారీగా పెరిగి దక్షిణాది ప్రాధాన్యత తగ్గిపోతే తమిళ్లు తమ సొంత దేశంలోనే ద్వితీయ శ్రేణి పౌరులుగా మిగిలిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి బిల్లుకు వ్యతిరేకంగా తమిళనాడు వ్యాప్తంగా ప్రతి ఇంటిపై బహిరంగ ప్రదేశాల్లో నల్ల జెండాలు ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు. 1950-1960లో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమాల తరహాలో ఈ ఉద్యమం సాగుతుందని ఆయన హెచ్చరించారు.